నా ఉద్యమ సహచార మిత్రుడైనటువంటి స్పోర్ట్స్ చైర్మన్ మా వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు V3 ఛానల్ మొదటి బర్త్డే సందర్భంగా విచ్చేసిన పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి గారు, దేవకృష్ణ శర్మ గారు, రాములన్న గారు, శ్రీధరన్న గారు, ప్రకాష్ అన్న గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు, ఉద్యమ సహచార మిత్రుడు ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారిని వేదిక పైకి రావాల్సిందిగా చెప్తున్నా. వేముల వీరేశం ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు, సుభాష్ రెడ్డి అన్న ఎమ్మెల్యే గారు, మరి వేదిక మీద పెద్దలు అడ్వకేట్ గారు, గోవర్ధన్ గారు, మరి కాజం సత్యనారాయణ ఫ్యామిలీకి, కాజం సత్యనారాయణకు అందరికీ పేరు పేరున ధన్యవాద శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఉద్యమ సహచరుడు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమందికి స్ఫూర్తి. మరి ఆ రోజు దిల్సుఖ్ నగర్లో, ఎల్బీ నగర్లో, ట్విన్ సిటీస్లో తెలంగాణ ఉద్యమాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన సహచరుడు కాజం సత్యనారాయణ ఈరోజు ఒక ఛానల్ పెట్టి ఛానల్ను మరి దిగ్విజయంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకొని ఈరోజు ఫస్ట్ బర్త్డే చేసుకున్న సందర్భంగా కాజంకు, కాజం ఫ్యామిలీకి, స్టాఫ్కు, V3 ఛానల్ స్టాఫ్కు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను ఒక స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా, ఒక క్రీడాకారునిగా మిమ్మల్ని కోరుకునేది, తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో చాలామంది క్రీడాకారులు, యువకులు పైకి వస్తూ ఉన్నారు. మొన్న హుజూర్నగర్ ఎలక్షన్లో నేను పనిచేసినప్పుడు ఒక్కొక్క ఊర్లో, హుజూర్నగర్లో 2-3 కబడ్డీ టీంలు, 2-3 వాలీబాల్ టీంలు, జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారంటే ఆశ్చర్యపోయినా నేను. మరి మీరు V3 ఛానల్ వాళ్ళు అలాంటి క్రీడాకారులు, అలాంటి గేమ్స్ను పైకి తీసుకొస్తే తప్పకుండా మేము మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని చెప్పని V3 ఛానల్ మరి తెలంగాణలో #1 ఛానల్ కావాలని చెప్పని కూడా కోరుకుంటూ, మరి నా కొడుకు మ్యారేజ్ సందర్భంగా కార్డ్స్ పంచే పనిలో నేనున్నా. కాజం సత్యనారాయణ నాకు ఎంతో స్ఫూర్తి. ఉద్యమంలో అతను చూసి చాలా ఆ రోజు మేము అతని ద్వారా కూడా చాలా నేర్చుకున్నాము. ఎందుకంటే అన్ని విధాలా నష్టపోయిన వ్యక్తి కాజం సత్యనారాయణ. మరి తప్పకుండా భగవంతుడు ఆయనకు అన్ని విధాల మరి అండగా ఉండి భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద పదవులు కూడా కాజం సత్యనారాయణ రావాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నా. ఈ ఛానల్ కూడా మరి తెలంగాణ #1 ఛానల్ కావాలని కూడా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. మీ బ్లెస్సింగ్స్ మేము తీసుకుంటాం.